హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా మీమ్స్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలండి. కదిరిలో జరిగిన బ్రహ్మోత్సవాలలో ఒక భాగం మీకు నా వీడియో ద్వారా తెలుపుతున్నానండి. ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చూసేయండి. కదిరి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అనేది అతి ముఖ్యమైన ఆ రోజండి. ఆ రోజు ఎన్ని రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై రథోత్సవాన్ని అతి రంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. నేనైతే తేరుకి వెళ్ళలేదు. ఈ వీడియో మా తమ్ముడు తీసి పెట్టాడు. నేను తేరు కాకుండా మరుసటి రోజు తీర్థవార్ది అనే రోజు వెళ్ళాననమాట. కానీ ఈసారి రథోత్సవం భారీగా సంఖ్యలో జనాలొచ్చారండి. ప్రతి ఇయర్ అలాగే వస్తారు. ఈ రథోత్సవం అనేది భారతదేశంలో అతిపెద్ద రథోత్సవంలో 3వ రథోత్సవం మన కదిరి రథోత్సవమేనండి. చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఎంత హ్యాపీగా దేవుణ్ణి స్మరించుకుంటూ రథోత్సవం సాగుతుందో. అలాగే ఈ రథోత్సవంలో ఒక భాగం ఏమంటే మిరియాలు, అలాగే దవనం అని ఉంటుందండి. దవనాన్ని స్వామివారి మీదికి అంటే స్వామివారు రథోత్సవంలో కదులుతూ వెళ్తుంటారు కదా, అప్పుడు స్వామివారి మీదికి వేసి మన కోరికలు కోరుకుంటే జరుగుతాయని ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారనమాట. దానికోసం ఇలా వేస్తున్నారు చూడండి, మీరు కనిపిస్తుంది కదా వీడియోలో. అలాగే రథోత్సవం గురించి ఒక వీడియో చేస్తానండి వీలైనప్పుడు. బాగా ఉంటుందన్నమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది. రథోత్సవం వచ్చిన భక్తులు కూడా అన్నదానాలు బాగా చేస్తారండి. ఆ రోజు కదిరిలో హోటల్సే ఉండవు అన్నమాట. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భక్తులకు అందరికీ వాటర్ కానీ, మజ్జిగ కానీ, అలాగే భోజనం కానీ ప్రతి ఒక్కటి ఏ కొదువ లేకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి భోజనాలు పెడతారనమాట. చూడండి, కదిరి రథోత్సవానికి వాడిన తాడు అనమాట. నేను తేరు జరిగిన మరుసటి రోజు వెళ్ళానని చెప్పాను కదండి, తీర్థవాది రోజు. ఆ రోజు తీసిన వీడియో చూశారుగా. తేరుకు వాడిన తాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో, అలాగే చక్రాలు కూడా అండి. అసలు ఆ తేరు గురించి చెప్పడం ఈ చిన్న వీడియోలో సరిపోదండి, ఒక పెద్ద వీడియోని తీయాలా, ఎలా జరిగింది ఏంటి, ఎందుకు చేస్తారు అనేది కూడా ఒక వీడియో తీస్తానండి. చూడండి ఎంత పెద్దగా ఉన్న చక్రాలు. అలా అవన్నీ చూసుకున్న తర్వాత నేను టెంపుల్లోకి వెళ్దామని చెప్పి నేను టెంపుల్లోకి వెళ్తున్నానండి. కానీ ఈ రోజు కూడా ఎక్కువ జనసంఖ్య ఉన్నదనమాట. అంటే తీర్థవాది కదా, లాస్ట్ రోజు అండి, బ్రహ్మోత్సవాలలో లాస్ట్ రోజు అనమాట. నేను టెంపుల్లోకి వెళ్దామని వెళ్ళానండి. టెంపుల్లోకి వెళ్తున్నప్పుడే కొంచెము అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు అనిపించింది మామూలు రోజుల్లో స్వామివారిని దర్శించుకుందాము, ఈ రోజు వద్దులే అని చెప్పి బయటనే దర్శించుకుందామని నేను లోపలికి వెళ్ళానండి. ముఖ్యంగా ఈ రోజు కూడా ఎక్కువ మంది రావడానికి కారణం కదిరి తేరు ఉంది కదండి, తేరుకు ముందు పౌర్ణమి వస్తుంది. ఇక్కడ ప్రాంతం వారు కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఇంటి ఇలవేల్పుగా ఉంటారనమాట, కొలుస్తూ ఉంటారు. వాళ్ళు కదిరి పున్నాన్ని అంటే అదే కాద్రి పౌర్ణమి లాగా వస్తుంది కదండి, ఆ రోజు ముడుపులు కట్టింటారు. వాటిని మేము కానుకలు అంటాం అనమాట. ఆ కానుకలు సమర్పించడానికి ఆ రోజు అంతా వస్తానమాట. తేరులాగే ఆ రోజు కూడా ఎక్కువ మంది వచ్చారనమాట. అందుకోసమని నేను మామూలు రోజుల్లో స్వామివారిని దర్శించుకుందామని చెప్పి బయటే స్వామివారిని దర్శించుకొని బయట లోపలే నేను వస్తుంటే ఇక్కడ చూడండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, అక్కడ ఆ విగ్రహాలను వచ్చి కోనేరు అని ఉంటుందండి. ఆ గుడి పక్కనే ఆ కోనేట్లో చక్ర స్నానాన్ని చేపిస్తారనమాట. అంటే లాస్ట్ రోజు కదా, స్నానాలు చేపించి స్వామివారికి చక్ర స్నానం అండి చేపించి స్వామివారిని పూజిస్తారు. దాన్ని తీర్థవాది అంటారనమాట. అందుకు నాకు తెలిసింది చెప్తున్నానండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఆ తీర్థవాది కోసం స్వామివారిని బయటే అంటే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి పూజ చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళకపోయినా బయట దర్శనం అయిందని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. స్నానాన్ని అంటే చక్ర స్నానం చేసేటప్పుడు నేను వీడియో తీయలేదండి, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారిని బయట ఇట్లా పూజ చేసేటప్పుడు చూశానే అని. చూడండి, ఇంకొక గోపురం చూపించాను కదా, అది వైకుంఠ ద్వార దర్శనం రోజు తీస్తారనమాట. ఇంకా అలా చూస్తూ బయట చూసుకొని నేను బయటకు వచ్చేసరికి చూడండి, ఇలా బయట షాపింగ్ చేద్దాం కొన్ని అనుకొని చూస్తే ఇక్కడ సేర్లు, అద్ద సేరు, పావు అవన్నీ చూసాను. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కొంటారబ్బా అని ఆలోచించిన, కానీ వాళ్ళు పెట్టారు. ఇంకా ఆడవాళ్ళకి ముఖ్యంగా కమ్మలు, జుంకీలు, గాజులే కదండి షాపింగ్ జాతరలకు తిరణాలకు పెడితే, అందుకని చూస్తున్నానండి. నేను నా కూతురు కోసం గాజులు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ముఖ్యంగా అండి, నిజంగా అంటే ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ తీర్థవాదికి రావడము. చూడండి, ఈ దవనం చూశారు కదా, ఆ దవనమేనండి. ఇక్కడ ఆ దవనం చాలా చాలా ఫేమస్ అండి. ముఖ్యంగా కదిరిలో ఏంటి ఫేమస్ తెలుసా? కదిరి కుంకుమ, అలాగే దవనము,
కదిరితేరప్పుడు ఈ కుంకుమ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ వాళ్ళు తీర్థవాది రోజు కుంకుమ తీసుకుంటే సంవత్సరం అంతా చెడిపోకుండా అంటే పురుగులు పట్టకుండా ఉంటుందని ఇక్కడ నమ్ముతారనమాట. అందుకోసం అని చెప్పి నేను కూడా తీసుకున్నానండి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ కదిరి మల్లెలు చాలా ఫేమస్ అన్నమాట. అలాగే కాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్త ప్రహ్లాదతో సహా కొలువై ఉంటాడు. అక్కడ లోపలికి నేను గుడి లోపలికి ఆవరణంలోనే ఉన్నాను కానీ గుడి లోపలికి పోయి స్వామివారిని చూపించలేకపోయినానండి. మరొకసారి ఇంకొక వీడియోలో వీలైతే చూపిస్తానండి. బాయ్ ఆల్.